యేసు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తా ఉంటున్నాం. 3 సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంటున్నాం. రోమిల్కి రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం నుంచి 14వ వచనం వరకు. ఆయన 1వ వచనంలో అడుగుతున్న మాట, సో ఆ ముందు 5వ అధ్యాయం 20వ వచనంలో అంటాడు, పాపం పెరుగుతా వచ్చినప్పుడు అక్కడ కృప కూడా పెరుగుతా వచ్చింది. కాబట్టి అన్నిటికంటే శ్రేష్టమైనది కృపే. మరి కృప అన్నిటికంటే శ్రేష్టమైనది అయినప్పుడు ఇంకా పాపం బట్టి కృప పెరుగుతుందంటే మరి పాపం చేసుకుంటానే ఉండొచ్చు కదా, పాపం చేసుకుంటా ఉంటే కృప కూడా పెరుగుతూ ఉంటుంది కదా అనే ప్రశ్నని ప్రస్తావించి దానికి జవాబు రాస్తూ అంటున్నాడు, ససేమీ కాదు. ఎందుకు అనంటే, ఇంతకు ముందు నువ్వు పాపం చేసినట్టు ఒక్కసారి రక్షించబడిన తర్వాత, ఒక్కసారి దేవుని బిడ్డ అయిన తర్వాత ఇంతకు ముందు పాపం చేసినట్టు ఇప్పుడు చేయలేవు. మనం అప్పుడప్పుడు పడిపోతాం, అప్పుడప్పుడు తప్పిపోతాం. మన లోపల ఉంటున్న స్వభావంను బట్టి మనం పాపం చేస్తామేమో, కానీ పాపపు లైఫ్ స్టైల్ అనేది మనకు ఉండదు. ఎందుకు అనంటే మనం వేరైన ప్రజలం, మనము వేరైన వారిగా చేయబడతా వచ్చాం గనుక, మనం పాపం యొక్క స్వభావం నుంచి విడిపించబడిన వారం గనుక, అసలు ఆ పాపం ఇంతకు ముందు ఒక జీవిత శైలిలాగా ఎలా చేసేవాళ్ళమో అలా ఇప్పుడు చెయ్యము అని చెప్తున్నాడు, చెయ్యలేము అని చెప్తున్నాడు. ఇంకా ముందుకెళ్ళి ఆయన 3 ప్రాముఖ్యమైన విషయాల్ని ఈ అధ్యాయంలో ప్రస్తావిస్తూ ఉంటున్నాడు. ఈ 3 విషయాలతో మనం పాపంను జయించగలం. ఏ రోజైతే మనం రక్షించబడ్డామో ఆ రోజు పాపం యొక్క శిక్ష, పాపము మన మీద ఏలేది, ఆ శిక్ష, ఆ ఏలిక నుంచి ప్రభు మనకి విడుదల ఇస్తూ ఉంటున్నాడు. ఇంకా పాపం యొక్క శిక్ష మనకి ఏమాత్రం లేదు. ఎందుకంటే దేవుడు మన పాపం యొక్క శిక్ష అంతా యేసయ్య మీద వేసేసాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మన శిక్ష అంతా తీసుకున్నాడు. ఒక పాపానికి 2 శిక్షలు ఉండవు, ఒక పనికి 2 జీతాలు ఉండవు. అట్లానే మన పాపం యొక్క శిక్ష అంతా యేసయ్య తీసుకున్నాడని మనం నమ్మినప్పుడు ఇంకా పాపం యొక్క శిక్ష మన మీద ఏమాత్రం లేదు. ఇది రక్షణ. అయితే రక్షించబడిన తర్వాత కూడా పాపము యొక్క ఉనికి, పాపం యొక్క స్వభావం, పాపం యొక్క ఆ సన్నిధి మన చుట్టూ ఉంది. కాబట్టి మనము పాపము కొరకు శోధించబడతాం. ఇప్పుడు ఈ శోధనపై విజయం ఎలా అనేది ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. ఒకరోజు వస్తుంది, మనందరి శుభప్రదమైన నిరీక్షణ ఇదే, యేసయ్య ప్రత్యక్షమవుతాడు. ఆయన ఎప్పుడైతే ప్రత్యక్షమవుతాడో నేను ఆయనతో కూడా మహిమలో కనిపిస్తాను. ఎప్పుడైతే నేను మహిమలో కనిపిస్తానో ఒక్కసారి ఈ మృత శరీరాన్ని వదిలిపెట్టి నేను ఆయనతో పాటు వెళ్ళిపోతానో ఇంకక్కడ పాపం అనేదే ఉండదు, శోధన ఉండదు, స్వభావం ఉండదు, నైజం ఉండదు, సాతాను ఉండదు, ఏది ఉండదు. పాపం యొక్క ఉనికి నుంచే పర్మనెంట్ విమోచన. ఆ దినం వరకు మనం పాపంతో పోరాడుతూ రావాలి. ఆయన అంటున్నాడు, ఇంతకు ముందు చేసినట్టు పాపం చేయలేవు, ఎందుకంటే ఇప్పుడు మనము చనిపోయాం కదా క్రీస్తుతో పాటు అని చెబుతా ఉంటున్నాడు. ఆయన 3 ప్రాముఖ్యమైన సత్యాలు ఇక్కడ నేర్పిస్తూ ఉంటున్నాడు. 6వ వచనంలో మొదటి సత్యం నేర్పిస్తున్నాడు. ఆయన మొదటి సత్యంలో అంటున్నాడు, మీరు ఎరగరా, మీరు నేర్చుకోలేదా, మీకు తెలియదా అంటున్నాడు. ఏమి తెలియదా? ఇదిగో, మీరు ఎందుకు పాపం చేసేవాళ్ళంటే, మనం ఎందుకు పాపం చేస్తామంటే, నా చెయ్యి దానంతటది ఎవరినో చంపాలని దానికి ఏమి ఇష్టం ఉండదు, నా నోరు దానంతటది అబద్ధాలాడని నోట్లో ఏముండదు, కళ్ళల్లో దానంతటదే పాపం చూడాలి అని కళ్ళల్లో ఏముండదు. అయితే మన లోపల ఆ ఆదాము నుంచి వచ్చిన జీవం ఉంటుంది. ఎట్లయితే అమ్మ కడుపులో ఒక పిండం తయారయ్యేటప్పుడు అమ్మా నాన్నల జీవం, అవయాలు వస్తాయి, జీవం అనేది ఆ బిడ్డకు వస్తుందో, అలానే ఆదాం నుంచి ఆ పతనపు నైజం, ఆ నేను, ఆ స్వయం, ఆ పాత స్వభావం అనేది ఆదాం దగ్గర నుంచి పిండంగా మనం ఉండేటప్పుడు మన లోపలికి వచ్చేసింది. ఆ స్వభావము మన కళ్ళ ద్వారా పాపం చేస్తుంది, ఆ స్వభావము మన నోటి ద్వారా పాపం చేస్తుంది. నోరు దానంతటది ఏమి పాపం చేయలేదు, కళ్ళు దానంతటవి ఏ పాపం చేయలేదు. అందుకనే చచ్చిపోయినోడు ఏం పాపం చేయలేడు. వాడికి కళ్ళు ఉంటాయి, వాడికి నోరు ఉంటుంది, వాడికి చేతులు ఉంటాయి, కానీ వాడు ఏ పాపం చేయలేడు. ఎందుకనంటే లోపలుంటున్న ఆ స్వభావం, లోపలుంటున్న పాపం చేయించే ఆ స్వభావం అనేది లేదు. కాబట్టి ఇప్పుడు అవ్యాలేవి పాపం చేయవు. కనుక ఒక వ్యక్తి పాపం చేయడానికి గల కారణము
లోపలుంటున్న ఆ స్వభావమునే ఇక్కడ 6వ వచనంలో ఆయన ప్రాచీన పురుషుడు, ఓల్డ్ మ్యాన్ అని పిలుస్తున్నాడు. అంటే ఆదాం దగ్గర నుంచి వచ్చిన ఆ స్వభావము ప్రాచీన పురుషుడు. ఇప్పుడు ఆ ప్రాచీన పురుషుడు మన లోపల ఉన్నాడు కాబట్టి మనం పాపం చేస్తాం. ఎప్పుడైతే 6వ వచనంలో ఈయన చెప్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడ్డారో మన విశ్వాసం, మన నమ్మకం ఏంటంటే మన లోపల ఉంటున్న ఆ పాత స్వభావం, ఆ ప్రాచీన పురుషుడు యేసయ్యతో పాటు సిలువకి ఎక్కించబడ్డాడు. ఎందుకంటే యేసయ్య తాను చేసిన పాపం బట్టి సిలువెక్కలే, ఆ ప్రాచీన పురుషుడు చేసే పాపం బట్టి సిలువెక్కాడు. కాబట్టి యేసయ్యని సిలువ మీద వేసినప్పుడు ఈ మన ప్రాచీన పురుషుడు, మన పాత స్వభావం, పాపం చేయించే స్వభావం ఏదైతే ఉందో అది కూడా సిలువ మీద వేసేశారు. ఇప్పుడు ఆ స్వభావం సిలువ మీద ఉంది. ఇది మీరు నేర్చుకోలేదా, మీరు తెలుసుకోలేదా అని అంటున్నాడు. కాబట్టి మనం మొట్టమొదటిది మళ్ళీ మళ్ళీ మనం తెలుసుకునే వారిగా ఉండాలి. ఏంటి అని అంటే, నా పాత పాపం చేయించే స్వభావం యేసయ్యతో పాటు సిలువ వేయబడింది. ఎలా తెలుసుకోగలము? ఇది దీని కొనసాగింపు ఆయన ముందు చెప్తున్నాడు. దీని కొనసాగింపు ఆయన 11వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, మిమ్మల్ని మీరు యేసు ప్రభుతో పాటు చనిపోయారు అని ఎంచుకొనుడి అని అంటున్నాడు. కన్సిడర్ యువర్ సెల్ఫ్, ఎంచుకొనుడి. ఎట్లా ఎంచుకోవాలి? ఒక విషయాన్ని ఒకేసారి, కొత్త విషయాన్ని మనం అలవాటు చేసుకోవాలంటే ఒకేసారి రాదు. దాన్ని అలవాటు చేసుకుంటూ 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 మళ్ళీ మళ్ళీ మనల్ని మనం ఎంచుకుంటూ చెప్పుకుంటూ ఉంటే కొద్ది మనలో ఆ స్వభావం మారుతుంది. రోమిలికి రాసిన పత్రిక 17వ వచనం అంటున్నాడు, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. అంటే విశ్వాస మూలంగా రక్షించబడతాం, దాంతోపాటు ఆగకుండా విశ్వాస మూలంగా జీవిస్తామని కూడా చెప్తా ఉంటున్నాడు. జీవించడం అంటే ప్రతి క్షణం ఊపిరి తీసుకోవడం ఎట్లయితే మన బ్రతుకుకి అవసరమో, విశ్వాసం అనేది మళ్ళీ మళ్ళీ విశ్వాసం ఉంచడం, మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవడం, మళ్ళీ మళ్ళీ చెప్పుకోవడం మన ఆత్మీయ జీవితానికి చాలా అవసరం. కాబట్టి ఈ ఆత్మీయ జీవితంలో ఆయన రెండో విషయం ఏం చెప్తున్నాడంటే, ఎంచుకొనుడి. మీరు యేసయ్యతో పాటు చచ్చిపోయారు, మీరు తిరిగి లేచారు యేసయ్యతో పాటు అని మీకు మీరు చెప్పుకోండి. ఇది ప్రతిసారి మనం చెప్పుకునే కొలది నిదానంగా ఈ సత్యం మన లోపలికి దిగుతుంది. మన లోతుల్లో ఈ సత్యము నాటబడతాయి. ఈ సత్యం బట్టే మనం విడుదల పొందుతాం. అందుకనే ఆయన యోహాను సువార్త 8:32 అంటున్నాడు, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఎట్లా? ఈ సత్యమును మనం వింటూ ఉండాలి, ఈ సత్యమును మనం ఎంచుకుంటూ ఉండాలి. కాబట్టి మొట్టమొదటిది ఆయన చెప్తా ఉంటున్న మాట, మీకు తెలియదా అంటున్నాడు. రెండవది, మిమ్మల్ని మీరు ఎంచుకొనుడి అంటున్నారు. ఇది మనం చేయాల్సిన పని. మూడో పని 13వ వచనంలో అంటున్నాడు, మీ శరీర అవయవములను ఒకప్పుడు దుర్నీతికి సాధనంగా ఉంటున్న ఈ అవయవాల్ని ఇప్పుడు నీతికి సాధనాలుగా అప్పగించుకోండి అని అంటున్నాడు. ఇవన్నీ వరుసగా వస్తాయి. మొట్టమొదటిది, యేసయ్య సిలువ మీద చనిపోయింది ఎంత ఖాయమో, నా పాత స్వభావం యేసయ్యతో పాటు సిలువ మీద చచ్చిపోయింది కూడా అంతే ఖాయం అని నమ్మాలి. నా పాత స్వభావం సిలువ మీద యేసయ్యతో పాటు చచ్చిపోయింది. రెండవది, నేను గుర్తు చేసుకోవాలి ఏంటంటే, నేను నా ఓడిని కాదు, నేను నా సొత్తుని కాదు, ఆయన నన్ను కొన్నాడు, నేను నా ఓడిని కాదు, ఆయన నన్ను కొనేశాడు, నేను నా పాతోడిని కాదు, నేను ఆ పాత చచ్చిపోయింది. ఎట్లయితే ఒక తాగుబోతు చచ్చిపోతే తాగడం ఆగిపోద్దో, తిండిబోతు చచ్చిపోతే తినడం ఆగిపోద్దో, అట్లా నా పాత స్థితి ఆగిపోయింది. ఇప్పుడు నా స్థితి మారిపోయింది. కాబట్టి మూడవది నేను చేయాల్సింది ఏంటంటే, నా శరీర అవయవాల్ని నేను అప్పగించుకోవాలి, ఆయనకు అప్పగించుకోవాలి, నీతికి సాధనాలుగా అప్పగించుకోవాలి. అంటే ఇక మీదట ఇంతకు ముందు నా నైజం వేరు కాబట్టి నా చేతులు ఆ నైజానికి ఇచ్చా, ఆ నైజం పాపం చేపించేది. అయితే ఇప్పుడు నా నైజం వేరు, యేసయ్య నాలో కొత్త నైజం పెట్టాడు. కాబట్టి ఇప్పుడు నా అవయవాల్ని ఈ కొత్త నైజానికి ఇవ్వాలి. పాత నైజం జ్ఞాపకానికి ఇవ్వకూడదు, పాత నైజంలో మిగిలిన వాటికి ఇవ్వకూడదు. నా చేతులు, నా కాళ్ళు, నా అవయవాలన్నీ ఈ కొత్త నైజానికి ఇస్తే పాపాన్ని జయించగలం. 14వ వచనంలో చాలా అద్భుతమైన మాట చెప్తున్నాడు, మీరు ఇక పాపము మీ మీద ఏలదు. ఎందుకు అనంటే, మీరు ధర్మశాస్త్రం కింద లేరు కానీ కృప కింద ఉన్నారు. ధర్మశాస్త్రం అంటే నేనేదో చెయ్యాలి, నేనెక్కడికో వెళ్ళాలి, నా ప్రయాస. కృప అంటే ఏంటంటే, యేసయ్య నా కోసం చేశాడు, అది కృప. ఆ కృప కింద ఉన్నాను కాబట్టి పాపం నన్ను ఏలదు. ఉంటుంది కానీ నన్ను ఏలదు.
నేను ముందులాగా పాపం చేయలేను, నా లైఫ్ స్టైల్ పాపంగా ఉండదు, ముందులాగా నేను బతకను. ఇప్పుడు నా జీవిత విధానాన్ని ఆయన మార్చేశాడు. ఎందుకంటే నేను ధర్మశాస్త్రం కింద లేను, కృప కింద ఉన్నాను. ప్రియ తండ్రి, నమ్మకమైన దేవా, నిజంగా మేము ఎవరమో గుర్తుపట్టుకొని మమ్మల్ని మేము నీకు సంబంధించిన వారమని ఎంచుకొని విశ్వాసాన్ని ధృవీకరించుకోవడానికి సహాయం చేయండి. యేసు ప్రభు మా రక్షకుడి నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్.